వికీ కౌశల్ కొత్త హిందీ సినిమా చావా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 17 రోజులు కంప్లీట్ అయింది. ఈ 17 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా 600 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. దానికి తోడు మనకు మహారాష్ట్రలో ఈ సినిమా పుష్ప 2 కలెక్ట్ చేసిన 240 కోట్లను క్రాస్ చేసింది. మహారాష్ట్రలో మంచి కలెక్షన్స్ వచ్చే ఏరియా హిందీ సినిమాలకు. అలాంటిది పుష్ప టోటల్ రన్లో వచ్చిన సినిమా 240 కోట్లను ఈ సినిమా 17 రోజుల్లోనే క్రాస్ చేసింది. ఇక ఈ 600 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 500 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 140 కోట్లు అయితే 360 కోట్ల లాభాలతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది సినిమా ఆల్రెడీ. ఇక ఈరోజు సోమవారం కొద్ది కలెక్షన్ తగ్గితే సోమ మంగళ బుధ గురు ఈ శుక్రవారం తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో డబ్బింగ్ చేశారు. ఈ మార్చి 7న తెలుగులో మనకు గీతా ఆర్ట్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు తెలుగులో. సో ఎవరైనా మిస్ అయ్యింటే ఈ సినిమాని హిందీలో ఖచ్చితంగా తెలుగులో మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎస్పెషల్లీ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం గూస్ బంప్సే గ్యారంటీ. సినిమా నిజంగా జరిగిన కథ, మన ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ కథ, నిజ కథ. సో ఛత్రపతి సంభాజీగా విక్కీ కౌశల్ చేశాడు, అతని భార్యగా మన రష్మిక మందన చేసింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చాడు. అదిరిపోయింది. ఈ ప్రొడ్యూసర్లు మ్యాడాక్ ఫిల్మ్స్ వాళ్ళు అన్ని బ్లాక్ బస్టర్లు. ఇంతకుముందు స్త్రీ 2తో 600 కోట్ల సినిమా కొట్టారు. మళ్ళీ ఇప్పుడు వెంటనే ఈ సినిమా 600 కోట్లు ఇంకోటి. అంతకుముందు ముంజా తీశారు, స్త్రీ తీశారు, అన్నీ హిట్లే వీళ్ళకి, ప్రొడ్యూసర్ దినేష్ విజన్కి. సో అది మన విక్కీ కౌశల్ కొత్త హిందీ సినిమా చావా. రిలీజ్ అయిన మొదటి 17 రోజుల్లో 600 కోట్ల గ్రాసు. నెట్ కలెక్షన్స్ వచ్చేసి 500 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే 360 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ మార్చి 7 శుక్రవారంలో తెలుగు డబ్బింగ్ రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఓకే, బాయ్.